హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు సత్యసాయి జిల్లాలోని ఒక అద్భుతమైన టమోటా తోట ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నామండి. ఈ తోటలో టమోటా పంట చాలా అంటే చాలా బాగా కాసింది అని చెప్పచ్చు. ఈ వీడియోలో ఈ రైతన్న ఏ విత్తనం వేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇలాంటి దిగుబడి రావడానికి ఏం చేశారు అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ తోట వచ్చేసి సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి టమోటో క్రాప్ అండి. సత్యసాయి జిల్లా అంటే ఉమ్మడి అనంతపురమే. సో అనంతపురంలో క్లైమేట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. సో ఇక మండలం వచ్చేసి చిలమత్తూరు మండలం, తిమ్మడిపల్లి విలేజ్ అండి. అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి వేణు అండ్ సాహో వెరైటీ అండి. మీరు ముఖ్యంగా అడిగేది ఏమి అంటే కనుక ఈ వెరైటీ ఏమి ఇంతలా టమోటా అనేది వచ్చింది కదా, సో వెరైటీ నేమ్ అనే మీరు ఇంపార్టెంట్గా తీసుకుంటారు. సో ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో. అండ్ ఏప్రిల్ 12వ తేదీన ప్లాంటేషన్ చేశారండి. చాలా అంటే చాలా భారీ ఎండలప్పుడు. అండ్ కటింగ్స్ వచ్చేసి ఆల్రెడీ 3 కటింగ్లు కంప్లీట్ అయిపోయింది. అండ్ అన్న తీసుకెళ్లే మార్కెట్ ఎక్కడ అంటే కనుక బాగేపల్లికి వెళ్తారండి ఇక్కడ నుంచి. అండ్ దాదాపుగా ఇప్పటికీ 3 కటింగ్లు అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈ విలేజ్లో దాదాపుగా ఇలాంటి తోటలు 5 నుంచి 6 వరకు ఉన్నాయండి. అంటే 5 నుంచి 6 తోటలు ఈ స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు ఉన్నాయి. అండ్ 45 డేస్ ఉన్నటువంటి తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఫ్రెండ్స్, ఈ తోటను చూస్తుంటే సరైన సమయంలో నాటడం అండ్ మంచి నిర్వహణ చేయడం వలన, అంటే బోధుల ద్వారా నీళ్ళు అనేది ఇచ్చారండి. అంటే ఎండల కారణం చేత కూలింగ్ ఇవ్వడానికి మొక్కకు బోధుల ద్వారా నీళ్ళు అనేది వదిలారనమాట. సో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా కూలింగ్ ఉంటేనే మంచిగా ఉంటుంది. సో అయితే దిగుబడి ఎంత వచ్చినా మార్కెట్ ధర కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో రైతులు మార్కెట్ పరిస్థితిని కూడా గమనిస్తూ ఉండాలి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఇక టోటల్గా ఇది వచ్చేసి 2 ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారు. అండ్ ఖర్చు ఎంత అయిందన్నా అంటే 150, అంటే 1,50,000 రూపాయలు ఖర్చు అయిందండి అన్నారండి. సో అన్నవాళ్ళు కూడా ఎక్కువగా తోటలో వర్క్ చేస్తారు ఓన్గానే, అండ్ కూలీలు కూడా వస్తూ ఉంటారు. సో టోటల్గా తీసుకుంటే కనుక అంత ఖర్చు అయింది 2 ఎకరాలకండి. సో మీరైతే చూస్తున్నారు కదా తోట ఏ విధంగా ఉంది అనేది. అండ్ 2 ఎకరాలకు మొత్తంగా 1,50,000 పెట్టుబడి పెట్టారండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషను. అండ్ మీ ప్రాంతంలో కూడా టమోటా పంట ఏ విధంగా ఉంది, ధరలు ఎలా ఉన్నాయి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ రైతన్న కష్టానికి మంచి ఫలితం రావాలని మనమందరం కోరుకుందాము. ఇలాంటి రైతుల విజయ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మొక్కల మీద కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క టమోటా వెనక రైతన్న కష్టం అండ్ ఆశ, ఎన్నో కళలు ఉన్నాయని చెప్పొచ్చండి ఈ వీడియో ద్వారా. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరున్న ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తారని ఆశిస్తున్నాను. అంటే టమోటా తోటల ఇన్ఫర్మేషన్ తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి హలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి. సో థ్యాంక్ యూ.